118వ కీర్తన 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 118వ కీర్తన 8వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే అధికారులను నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, దేవుడి వైపు చేతులు ఎత్తకుండా మనుషుల వైపు చేతులు ఎత్తుతూ ఉంటాం. మనుషుల యొక్క సహాయాన్ని ఆర్జిస్తూ ఉంటాం. మనుషుల సహాయాన్ని పొందుకోవాలని చెప్పి పరుగులు పెడతా ఉంటాం. దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల మీద మీరు ఆధారపడటం కాదు, మనుషులను మీరు నమ్ముకొనడం కాదు, మనుషుల కోసం మీరు పరుగులెట్టడం కాదు, కానీ దేవుడి కోసం మనం పరిగెత్తేవారిలాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఇజ్రాయేలీలందరూ కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడండి తన బిడ్డల్ని. అబ్రహాము సంతానమే ఇజ్రాయేలీలు. అబ్రహామును పిలిచి వాగ్దానం ఇచ్చాడు, ఆకాశ నక్షత్రంలాగా నీ సంతానం ఉండబోతా ఉంది. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు 70 మందిగా వెళ్ళారు. యాకోబు సంతానం 70 మందిగా ఐగుప్తు వెళ్ళినప్పుడు లక్షల మంది జనాంగముగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందారు. వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమై ఉన్నారు. అబ్రహాము దేవుడికి కుమారుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేలుని దేవుడు ఎంతగానో ప్రేమించి, నేనే వాళ్ళకి దేవుడిగా ఉండాలి, నేనే వాళ్ళకి రాజుగా ఉండాలి, వాళ్ళకి ఏ అవస్థ వచ్చినా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ కన్నీరు వచ్చినా, వాళ్ళు ఎప్పుడు చేతులెత్తినా సరే సమాధానం ఇవ్వడానికి కునకక నిదురించక ఆయన నిత్యము కూడా కంటికి రెప్పలాగా ఉన్నాడండి. స్తోత్రం కలుగునుగాక. అయితే వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే, దేవా, మమ్మల్ని ఐగుప్తులోంచి కానాను దేశానికి నడిపించావు కదా, మాకు ఒక రాజుని దయచేయి. ఏమడిగారంటే వాళ్ళు, మాకు పరిపాలన చేయడానికి, మమ్మల్ని నడిపించడానికి, మా యోగక్షేమాలు కనుక్కోవడానికి, మా ముందు శత్రువులు కనుక ఎదురుగా వస్తే మా తరపున యుద్ధము చేయడానికి మా కొరకు ఒక రాజు కావాలని చెప్పి దేవుడిని అడుగుతారండి. దేవుడు అనుకున్నాడు, అయ్యో, నేనే వీళ్ళకి రాజుగా ఉండాలనుకున్నాను, నేనే వీళ్ళకి దేవుడిగా ఉండాలనుకున్నాను, నేనే వీరిని నడిపించే నాయకుడిగా ఉండాలనుకున్నాను, కానీ వీరు నన్ను త్రోసివేసి నన్ను విసర్జించి మానవుడిని కోరుకున్నాడని దేవుడు బాధపడ్డాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే వాళ్ళందరూ కూడా ఒక రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు సౌలుని ఎన్నుకున్నాడండి. గాడిదలు కాచుకునే సౌలుని దేవుడు ఎన్నుకొని ఎత్తులో, అందములో, బలములో అన్నిట్లో కూడా ఆరితేరినటువంటి సౌలుని దేవుడు ఎన్నుకొని రాజుగా చేశాడు. స్తోత్రం కలుగునుగాక. రాజుగా చేసినప్పుడు ఎక్కువ కాలం నిలబడలా. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌలు. దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు కొన్ని చేశాడు. గొలియాతు వచ్చినప్పుడు గొలియాతుకి సౌలు భయపడ్డాడు, ఇశ్రాయేలీలు భయపడ్డారు. స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీలందరూ కూడా భయపడ్డారండి. సౌలు కూడా భయపడ్డారు. వామ్మో, ఎంత ఎత్తున్నాడు, ఎంత బలం కలిగిన వాడు, ఎలాగ మేము యుద్ధం చేసేది, ఎలాగ మేము పోరాడేది, ఎలాగ మేము గెలిచేది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. హల్లెలూయా. ఆ రాజు ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. ఆ రాజు శత్రువుల ముందు తల వంచాడు. ఆ గొలియాతును చూసి సౌలు కూడా, ఎవడి వల్ల కావట్లేదు, కానీ ఎవడు యుద్ధంలో గెలిస్తే వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా, నా రాజ్యంలో సగ భాగాన్ని ఇస్తా అని చెప్పి యుద్ధము చేయలేక చేతగాక ఇంకొక వ్యక్తికి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. స్తోత్రం కలుగునుగా. అంటే ఈ రాజు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఈ రాజు ఎందుకు సరిగా నిలబడలేకపోవాల్సి వచ్చింది అని అడిగితే, వాళ్ళు మనుషుల యొక్క ఎన్నికై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆ సౌలనే వ్యక్తి, ఆ సౌలనే రాజు మనుషుల కోరిక మేరకి వచ్చిన రాజు అయి ఉన్నాడు. మనుషులందరూ కోరుకున్నారు, మాకు ఒక రాజు కావాలని. మనుషుల ఆలోచనలోంచి పుట్టినవాడు సౌలు. చెప్పండి, ఎవరి ఆలోచనలోంచి పుట్టాడంట? ఆ రాజు అనే వ్యక్తి, ఆ సౌలు అనే వ్యక్తి రాజుగా మారడానికి కారణము ఇజ్రాయేలీల యొక్క మనుషుల యొక్క ఆలోచనలోంచి వచ్చిన వాడు సౌలై ఉన్నాడు. మనుషులు కోరుకున్న వ్యక్తి సౌలై ఉన్నాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి దావీదై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే దావీదుని దేవుడు ఏమంటాడంటే, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో, నేను మనుషులు లక్ష్య పెట్టినట్లు మనుషుల పైరూపాన్ని నేను లక్ష్య పెట్టను, కానీ అంతరంగాన్ని లక్ష్య పెడతా అని చెప్పి, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి దావీదును కోరుకున్నాడండి దేవుడు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనుషుల ఆలోచనకి దేవుడు ఆలోచనకి ఎంత తేడా ఉంది. మనుషులు కోరుకున్న రాజేమో, మనుషులు కావాలనుకున్న రాజేమో శత్రువు ఎదుట తల వంచాడు. దేవుడికి ఆ మాట వినకుండా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. కానీ దావీదు, దేవుడు కోరుకున్న రాజు అయిన దావీదు మాత్రం ఎంతమంది శత్రువులు ఎదురుగా వచ్చినా సరే నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ఫిలిస్తీన్లు వచ్చినా, గొలియాతు వచ్చినా, సింహాలు వచ్చినా, ఎలుగుబంట్లు వచ్చినా, ఎంతమంది భీకరమైన సైన్యం ఎదురుగా వచ్చినా సరే
ఇజ్రాయేలీయులకు ఎప్పుడు కూడా ఓటమిని తీసుకురాలేదండి దావీదు. స్తోత్రం కలుగును గాక. యుద్ధంలో విజయమే కానీ అపజయం అంటూ ఎరగలేదు. కారణం ఏంటంటే మనుషులు కోరుకున్నవాడు సౌలైతే దేవుడు కోరుకున్నవాడు దావీదు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఒక మాట చెప్తా ఉన్నా, నీ తలంపుల్లో నుంచి వచ్చే ప్రార్థన నిలబడదు, నీ ఆలోచన నుంచి వచ్చే ప్రార్థన నిలబడదు, నీ కోరిక ప్రకారం వచ్చిన ప్రార్థన నిలబడదు. అందుకే మనం ఏమైనా ప్రార్థన చేయాలంటే నీ చిత్తమే జరగాలి తండ్రి. స్తోత్రము కలుగును గాక. ఇజ్రాయేలీల చిత్తములో నుంచి వచ్చినవాడు, ఇజ్రాయేలీల ఆలోచన నుంచి వచ్చినవాడు, ఇజ్రాయేలీల ప్రార్థన నుంచి వచ్చినవాడు సౌలై ఉన్నాడు. దేవుడు ఆలోచన నుంచి వచ్చినవాడు దావీదై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతా ఉంటుండగా మన ఆలోచనలు బట్టి మనం ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, మన తలంపులను బట్టి మన కుటుంబంలో శ్రమలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, మన ప్రార్థనలు బట్టి మన ఇష్టాన్ని బట్టి మన కుటుంబంలో మన పిల్లలకి మనకి శోధన తెచ్చుకొని శ్రమలు పడుతూ కష్టాలు పడుతూ కన్నీరు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. దేవుడి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే పరిపూర్ణమైన సంతోషము దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే మనం ఏమైనా ప్రార్థన చేయాలంటే, దేవా నా ఆలోచన ఆగిపోవాలి, నా తలంపు ఆగిపోవాలి, నా కోరిక ఆగిపోవాలి, నా ఉద్దేశం ఆగిపోవాలి. ఎందుకంటే నా ఆలోచనలు నేలైతే నీ ఆలోచనలు ఆకాశమై ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. మన ఆలోచనలు ఎలాంటివి అంట? భూమి లాంటి. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు, ఎంత వ్యత్యాసము, ఎంత తేడా ఉందో నీ ఆలోచనలకి నా ఆలోచనలకి అంత తేడా ఉందండి. స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఓడిపోతూ ఉంటాం. మన పిల్లలకి అది కావాలన్నావు, ఇది కావాలన్నావు. ఏం సాధించారండి మీరంతా? ఏం ప్రార్థన చేసి ఏం సాధించారు? చదువులో ఓడిపోయారు, వివాహాల్లో ఓడిపోయారు, ఉద్యోగాల్లో ఓడిపోయారు, సంపాదనలో ఓడిపోయారు, ఇల్లు కట్టుకోవడంలో ఓడిపోయారు, సంతోషంగా ఉండడంలో ఓడిపోయారు, దేవుణ్ణి చేరుకోవడంలో కూడా నీ పిల్లలు ఓడిపోయారే. ఇన్ని ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని ఉపవాసాలు చేస్తున్నావు, ఎంత దేవుడి సన్నిధిలో గడుపుతా ఉన్నావు. నీ ఆలోచనలో వచ్చిన ప్రార్థనలే, నీ తలంపుల్లోంచి వచ్చిన ప్రార్థనలే, అన్ని నీ ఇష్టాలే. కానీ దేవుడి ఇష్టం ఏడు స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీల ఇష్టం నుంచి వచ్చిన వాడు సౌలై ఉన్నాడు గనక ఓడిపోయాడు. ఇజ్రాయేల్ ఆలోచన నుంచి ప్రార్థన నుంచి వచ్చిన వాడు కనుక సౌలు దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. దేవుడు ఆలోచన నుంచి వచ్చిన వాడు కనుక బంగారంతో దేవుడి మందిరాన్ని కట్టడానికి అన్నిటిని కూడా సమకూర్చాడండి దావీదు. స్తోత్రం కలుగును గాక. నీ ఆలోచనలు బట్టి నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తే నువ్వు ఓడిపోతూనే ఉన్నావు. సంవత్సరాలు నీడవలే గతించిపోతూనే ఉన్నాయి, సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి, ఆకుల్లాగా అందరూ కూడా రాలిపోతూ ఉన్నారు. కాలాలు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వ్యాధులు రోగాలు అన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. దేవుడు రాకడ సూచనలు వస్తున్నాయి, కానీ మనం మాత్రం మన కుటుంబాల్లో ఏ మేలు కూడా పొందుకోలేకపోతున్నాం. స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం 2025లో ఒక తీర్మానం తీసుకో. దేవా నా ఆలోచన బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నేను ఓడిపోయా, నా తలంపులను బట్టి నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఓడిపోయా. ఎన్నో చేసామండి, ఎన్నో చేసాం. ఏం సంపాదించాం? దేవుడికి వాళ్ళ దగ్గరగా లేరు. హల్లెలూయా. ఆశీర్వాదానికి దగ్గరగా లేరు, దేవుడికి దగ్గరగా లేరు, సంతోషానికి దగ్గరగా లేరు. నీ చిత్త ప్రకారం నువ్వు చేసావు కాబట్టే చూడండి, అమ్మ నాన్న లేరు, అనాథగా ఉంది ఎస్తేరు. ప్రార్థించే అమ్మ లేదు, ప్రార్థించే నీలాగా నాలాగా మన పిల్లల కోసం మనం ఉన్నామండి. కానీ ఎస్తేరికి ఎవరు లేరు, దేవుడే తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఒకవేళ అమ్మ నాన్న ఉంటే ఎలా ప్రార్థన చేసేవాళ్ళు? నయోమి ఏం చేసింది? ఒక మంచి ప్రార్థన పర్రాలై ఉండి వాళ్ళ ఆయన చెప్తున్నాడు, అమ్మ బెత్లెహేంలో కరువు వచ్చింది కానీ నేను నుంచి వెళ్ళిపోదాం పా మోయాబు దేశానికంటే కట్ట పుట్ట సర్దుకొని పాప నీతో పట్టు నేను వస్తాను. పిల్లల్ని తీసుకొని పోయింది. పిల్లలకి ఏం కూడగట్టింది? ఆమె తల్లిగా ఉండి ఏం సంపాదించి పెట్టిందంట? దేవుడే తండ్రిగా తల్లిగా మారినప్పుడు ఎస్తేరు జీవితము నూరంతలుగా ఫలించి మహారాణిగా మార్చబడింది. స్తోత్రం కలుగునుగా. నీ ఆలోచనలో ఉన్నప్పుడు, నీ తలంపుల్లో ఉన్నప్పుడు, నీ ప్రార్థన నీ పిల్లల మీద రుద్దబడినప్పుడు అవి నువ్వు సంతోషకరముగా పరిపూర్ణముగా చూడలేకపోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చేతికి ఎప్పుడైతే నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ ప్రార్థనని, నీ ఆలోచన, నీ స్థితిని, నీ యొక్క సంకల్పాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని దేవుడికి ఇస్తావో, నాది ఏమైనా సరే నీదే యేసయ్యా. చెప్పడం సరే, నాది ఏదైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీరుండే ఇంట్లో మీకు నచ్చని ఏదైనా పని చేస్తే మీకు నచ్చిద్దా? మీరుండే ఇంట్లో అవునమ్మా నువ్వు నచ్చిన కూర చేయకుండా ఇంకో కూర చేసావు ఇంట్లో నువ్వు ఒప్పుకుంటావా? దేవుడు కుటుంబంగా మనం ఉంటున్నాం. బయట బోర్డులు పెడతారు ఏమని? నేను నువ్వు నా ఇంటి వారును యెహోవా అని. ఇది యెహోవా వలన ఆశీర్వదించబడిన గృహము, ఇది యెహోవా గృహం అని పేర్లు పెడుతున్నాం. కానీ నిజంగా దేవుడు ఉంటున్నాడు ఇంట్లో? మన ఆలోచనలో ఉంటున్నాడా?
చెప్పండి, నాకు ఇచ్చిన పిల్లలు నా పిల్లలు కాదు, దేవుడి పిల్లలై ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. నీ పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనుకున్నంత కాలం మనకున్న దరిద్రమే మన పిల్లలకు. నీ పిల్లలంటే ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఆశీర్వాదముడికి కర్త, ఆయన సమాధానానికి కర్త. ఆయన పిల్లలుగా మనం మార్చినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ మన పిల్లలకు వస్తాయండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు తలంపుల్లో నుంచి వచ్చిన వాడు సౌలైతే దేవుడు తలంపుల్లో నుంచి వచ్చిన వాడు దావీదు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 55 అధ్యాయం 8-9 వచనాల్లో అంటాడండి, నా తలంపులు వేరు నీ తలంపులు వేరు, నా ఆలోచన వేరు నీ ఆలోచన వేరు. ఏంటమ్మా నీ పిల్లల పట్ల నీ ఆలోచన? నువ్వు అది చెప్పాలి. దేవా, నా ఆలోచన ఏ పాటిదయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా? దావీదు అంటాడండి, రాజుగా ఉండి కిరీటం పెట్టుకొని అందరినీ పరిపాలన చేస్తా, సింహాసనం మీద కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. రాజ్యం మొత్తం కూడా ఆయన కనుసైగులో పరిపాలన జరుగుతున్నప్పుడు ఆయన రాజు దావీదు చెప్పే మాట ఏంటో తెలుసా? నేనే పాటి వాడిని యేసయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడిని, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడిని అని చెప్పి అంటాడండి. మనం ఏ పాటి వాళ్ళమండి? మనం కూడా ఏ విధంగా ఉండాలి అని అంటే, మన పిల్లల్ని కానీ మన పిల్లల పట్ల ప్రణాళికలు దేవుడి ప్రణాళిక అయి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినాం, ఎన్ని సంవత్సరాలు మన తలంపుల్లో నుంచి వచ్చిన ప్రార్థన వాళ్ళకి ఆశీర్వాదకరముగా మనం మార్చలేకపోయాం. ఇన్ని సంవత్సరాల మన ఆరాధన, మన ప్రార్థన, మన సమర్పణ, మన ఉపవాసం, మన కన్నీరు ఏమన్నా కొంచెం ఉపయోగపడిందా మన కుటుంబానికి? ఏమన్నా దీవెనకరమైన సూచనలు ఉన్నాయా? ఏమన్నా మంచి తలంపులు కలిగిన వారిగా మనం మార్చుకోగలిగామా? కనీసం దేవుడికి అతి సమీపంగా వారిని తీసుకురాగలిగామా? అందుకే నేను అంటాను, ఈ 2025లో నా తలంపులు చచ్చిపోయి దేవుడి తలంపులు రావాలి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? పాతవి గతించిన సమస్తము కూడా. మనం అనుకుంటాం ప్రార్థన చేసేటప్పుడు అన్నీ మాకు తెలుసు. చెప్పండి ఏమనుకుంటాం? అన్నీ నాకు, అసలు అన్నీ తెలిస్తే మనం ఎందుకు ఇట్లా ఉంటాం? హల్లెలూయా. ఆశీర్వాదం రావట్లేదంటే ఎక్కడో ఏదో జరుగుతూ ఉన్నది. అదేంటో మనం తెలుసుకోవాలి. అంటే మన ఆలోచన నుంచి వచ్చే ప్రార్థనలు బట్టి మన కుటుంబం ఎలాగుంది, దేవుడి నుంచి వచ్చే ఆలోచనలు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి అంటే, అసలు నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నా పట్ల నీ ప్రణాళిక ఏంటిదేమో అని చెప్పి దేవుడు ఆలోచన మనం అందుకోగలగాలి. ఏ కాడికి నీ ఇష్టమే నెరవేర్చుకుంటున్నావు, నీ ఆలోచనే నెరవేర్చుకుంటున్నావు, నీ కోరికనే నెరవేర్చుకుంటున్నావు, చివరికి ఏం సంపాదిస్తున్నావండి? దుఃఖం, బాధ, కన్నీరు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు చాలామంది. ఎందుకమ్మా నిద్ర పట్టట్లా? నీ ఆలోచన నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇజ్రాయిల్ అందరూ 40 రోజులు అన్నం తినలేదండి. వాళ్ళు గొలియాతును చూసి నిలబడి 40 రోజులు వాళ్ళు భయంతో ఆ గుడారాల చాటును దాక్కుని, వామ్మో వీడిని ఎవడు చంపుతాడో, వీడిని ఎవడు ఓడిస్తాడని చెప్పి గుడారాల్లో వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు. కారణం, మనుషుల తలంపుల నుంచి వచ్చిన రాజు నిలబడలేకపోయాడు శత్రువు ఎదుటిగా. దేవుడు తలంపుల్లో నుంచి వచ్చిన దావీదు గొలియాతు ఎదురుగా నిలబడి ఓడిచ్చాడండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కూడా గెలవాలి అనంటే దేవుడి తలంపులు నీ హృదయంలోకి రావాలి, దేవుడి ఆలోచన నీ హృదయంలోకి రావాలి, దేవుడి సంకల్పం నీ హృదయంలోకి రావాలి, దేవుడి చిత్తం నీ హృదయంలోకి రావాలి. దేవుడి చేత నడిపించబడే ఆరాధన, దేవుడి చేత నడిపించబడే ప్రార్థన, దేవుడి చేత నడిపించబడే సమర్పణ మనం కలిగి ఉంటున్నప్పుడు మన కుటుంబము ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిలుపుతాడండి. స్తోత్రం కలుగునుగా. ఈ 2024 వరకు నువ్వు సంపాదించింది, సాధించింది ఏమీ లేదు, శూన్యమే. సాక్ష్యం ఉంది కానీ సాక్ష్యం లేదు. సాక్ష్యం ఉందా? ఉంది. సాక్ష్యం లేదా? లేదు. సాక్ష్యం ఉంది దేనికో తెలుసా? ఇటు చూడండి. సాక్ష్యం ఉంది దేవుణ్ణి బట్టి, సాక్ష్యం లేనిది మనల్ని బట్టి. సాక్ష్యం ఉంది ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి మనకు సాక్ష్యం ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి మనకి. 1 కాదు, 2 కాదు, వేలల్లో ఉన్నాయి సాక్ష్యాలు. ప్రతి ఏసే అడుగులో దేవుడు సాక్ష్యంతో నింపాడండి. స్తోత్రం కలుగునుగా. ఏసే ప్రతి అడుగులో అద్భుతాన్ని చేసుకుంటూ నడిపించాడండి. స్తోత్రం కలుగునుగా. సాక్ష్యం లేదే మన కుటుంబానికి? అది మన ఆలోచన అయి ఉన్నది, మన తలంపు అయి ఉన్నది. సౌలుని ఎన్నుకున్న ఇశ్రాయేలీయుల తలంపు మనలో ఉన్నది. మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల, ఉద్యోగం పట్ల, వివాహం పట్ల, హాస్పిటల్కి వెళ్ళే విషయాల పట్ల, ప్రతి విషయంలో కూడా మనుషుల తలంపులు, మనుషుల యొక్క ఆలోచన మనం పాటిస్తున్నాం. కాబట్టి మనుషులను నమ్ముకున్నటి కంటే
యెహోవాను ఆశ్రయించడం లేదు. వాళ్ళందరూ కూడా మనుషులను నమ్ముకొని ప్రయాణం చేశారు కాబట్టి ఓడిపోయారండి. చివరిగా ఒక మాట చెప్తున్నా, ఏంటి అని అంటే, మనం 2025లో దేవుడు ఆలోచన ప్రకారము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏంటమ్మా దేవుడు ఆలోచన? మోషే చావు బతుకుల మధ్య ఉంటే వాళ్ళ అమ్మ కాపాడుకోలేక 3 నెలలు దాచిపెట్టి ఇక నా వల్ల కాదయ్యా, నేనేమీ చేయలేకపోతున్నా, ఆమె చేతుల నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళ కొడుకు జీవితం. మోషే సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, 3 నెలలు దాచిపెట్టి తన వల్ల కాక, దేవా ఆ నైలు నదిలో వదిలిపెట్టింది దేనికో తెలుసా? నా చేతుల్లో నుంచి నీ చేతుల్లోకి ఇస్తున్నా యేసయ్య, స్తోత్రం కలుగును గాక. ఆమె చేతుల్లో నుంచి ఎప్పుడైతే దేవుడి చేతులు, దేవా ఎప్పుడు దాకా నేను బతికించుకోగలిగా 3 నెలలు, ఇక నా వల్ల కాదు, నా ఆలోచనతో నేను బతికించుకోలేకపోతున్నా, నా యొక్క చిత్తంతో నేను బతికించుకోలేకపోతున్నా, నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఆమె హస్తాల్లో నుంచి, మోషే తన తల్లి హస్తాల్లోంచి దేవుడి హస్తాల్లోకి వెళ్ళినప్పుడు రారాజుగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. చస్తాడు అనుకున్నాడు ఎక్కడున్నాడంట? హల్లెలూయా. చంపండ్రా అని ఎవడైతే అన్నాడో వాడింట్లోకి పోయి భోజనం చేస్తున్నాడు. హల్లెలూయా. ఫరో అన్నాడు చంపేయండిరా, ఎప్పుడు ఉండకూడదు ఇశ్రాయేలీలు అంటే, ఎవడైతే చంపమన్నాడో వాడింటికే పోయి భోజనం చేస్తున్నాడు మోషే గారు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళింట్లోనే ఇష్టం పరుపు మీద కూర్చొని పరవన్నాలు తింటున్నాడంట. హల్లెలూయా. ఫరోకి అర్థం కాల, పిచ్చెక్కిపోయింది. ఏంటిది? హల్లెలూయా. దేవుడి ఆలోచన ఎవరికి కూడా అందదు. దేవుడి ఆలోచన రాజులకు అర్థం కాదు, అధికారులకు అర్థం కాదు, తల్లికి తండ్రికి ఎవరికి అర్థం కాదండి. స్తోత్రం కలుగుగా. అందుకే నువ్వు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలా? నీ ఆలోచన, నీ సంకల్పం, నీ చిత్తమంతా దేవుడి చేతులకు పెట్టాలి. స్తోత్రం కలుగుగా. 5 రొట్టెలు 2 చేపలు దేవుడి చేతులకు వెళ్ళినప్పుడు తిరిగి అవి మల్టిప్లై అయ్యి అవి హెచ్చింపబడి 12 గంపలుగా మార్చబడ్డాయి. స్తోత్రం కలుగుగా. చిన్న రొట్టె ముక్కండి, సారెపాత విధురాలు ఏం చేసింది? హల్లెలూయా. మన ఆలోచన అయితే, ఈ కానుకిస్తే మనకు ఉంటుందో ఉండదో, ఈ దశంభాగాలు ఇస్తే మనకు ఉంటవో ఉండవో, నేను మళ్ళీ సేవకుడికి ఇస్తే, నేను మందిరానికి ఇస్తే, నేను 500-1000 రూపాయలు కనుక ఇస్తే తిరిగి నేనేం కొనుక్కోవాలి, నేనేం తినాలి, టిఫిన్లు ఏం చేయాలని ఆలోచించాను. మనం ఎక్కడ సారేపాత విధాలు అనుకున్నది? అయ్యా నా ఆలోచన అయితే ఇది తిన్నా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం. కాబట్టి ఆ రొట్టెను ఎప్పుడైతే తన చేతిలోంచి సేవకుడి చేతులు అంటే దేవుడి చేతిలో పెట్టిందో, ఆ ఇంట్లో ఆశీర్వాదాలు పొంగిపరడం మొదలుపెట్టాయి. స్తోత్రం కలుగునుగా. ఆమె ఆలోచన దాటి దేవుడి ఆలోచనలోకి వెళ్ళగలిగింది. ఆమె తలంపులు దాటి దేవుడి తలంపుల్లోకి వెళ్ళగలిగింది సారెపాత విధవరాలు. అదే మన ఆలోచన అయితే ఇవ్వడానికి వెనకాడతాం, దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాడుతున్నాం, ప్రార్థించే విషయంలో వెనకాడుతున్నాం, ఉపవాసం చేసే విషయంలో వెనకాడుతున్నాం, దేవుడు మందిరానికి వచ్చే విషయంలో కూడా ఏడ కూర్చొని బదులు టీవీ దగ్గర కూర్చొని, సెల్ ఫోన్ల దగ్గర కూర్చొని, బల్లల దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా దానికి ఇచ్చే ప్రాధాన్యత, దేవుడికి ఇచ్చే విషయంలో సమయానికి దశంభాగం ఇస్తున్నావా? నువ్వు 100లో 10 రూపాయలు ఇచ్చే నువ్వు సమయంలో 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇస్తున్నావా? 1 గంట అయినా దేవుడితో గడుపుతున్నావా? ఇచ్చే విషయంలో లేరండి. మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. సారెపాత వివరాలు ఒకటి అనుకున్నది, నా ఆలోచనతో నా కొడుకు నేను బతికించుకోలేను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎందుకు వచ్చాడో సేవకుడు నాకు తెలియదు, ఎందుకు వచ్చి అడుగుతున్నాడో నాకైతే తెలియదు. దేవా నీవే ఉన్నావని చెప్పి దేవుడి మీద భారం వేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూడా ఒక మాట చెప్తున్నా, సేవకుడిగా నీ ఆలోచనతో నువ్వు ప్రార్థన చేసినంత కాలం ఓడిపోతూనే ఉన్నావు, నీ ఇష్టాన్ని నెరవేర్చినంత కాలం నువ్వు ఓడిపోతూనే ఉన్నావు. నీకు తండ్రిగా ఉన్న దేవుడి చేతులకు నువ్వు వెళ్ళగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2025లో నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఏంటో తెలుసా? రాబోతున్న 2025లో దేవా ఎంతకాలం నీకు సాధించింది ఏదీ లేదు, నువ్వు చేసిన ప్రార్థన ఏది కూడా నీ పిల్లలకు పనిచేయలేదేమో, కనీసం కాపాడగలిగావు అంతే. సావకుండా అప్పుడు ఏం చేయగలిగాం? బతికించడం అంతే. దేవుడి చిత్తంలోకి మాత్రం తీసుకురాలేకపోయారు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, దేవుడి చిత్తం ఆకాశ మహాకాశాలు దాటి ఆయన ఉన్నతమైన ప్రణాళిక నీ కుటుంబంలో నిలబడాలి అని అంటే నువ్వు 0 అయిపోవాలా, నీలో నా దేవుడు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. గలతీ 2:20 ఒక మాట అంటాడండి, ఇకను జీవించేవాడు నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో, మన ప్రాంతంలో దేవుణ్ణి నిలుపుకోగలిగితే మన కుటుంబంలో ఉన్నతమైన కార్యాలను మనం పొందుకోగలుగుతాం. స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పి చేస్తాను, ఏంటి అని అంటే, మోషే
రాజుగా అయినప్పుడు తనకు విషయం అర్థమైంది. ఏంటి అని అంటే, నేను ఐగుప్తీయుని కాదు, నా వేషధారణ, నా భాష ఇవన్నీ ఐగుప్తీయుడిగా ఉన్నా, నేనైతే ఐగుప్తీయుని కాదు, నేను ఇజ్రాయేలీని, స్తోత్రం కలుగును గాక. గ్రహించాడు. నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులందరూ కూడా బానిసలుగా ఉన్నారు, నేనొక్కనే రాజుగా ఉన్నాను, ఎలాగైనా సరే వీళ్ళందరినీ కూడా విడిపించాలి, స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరినీ విడిపించాలనుకున్నాడు. ఎలాగా? రాజుగా ఉండి, అధికారిగా ఉండి, ఫరో కుమారుడుగా ఉండి, ధనధాన్యములన్నీ కలిగి ఉండి, అధికారము కలిగి ఉండి, రాజసాన్ని కలిగి ఉండి, అన్నీ కలిగి ఉండి వాళ్ళని విడిపించాలనుకున్నాడు. కానీ తన అధికారాన్ని బట్టి ఏమీ చేయలేకపోయాడు, స్తోత్రం కలుగును గాక. తన ఆలోచన బట్టి ఏమీ చేయలేకపోయాడు. తన శక్తిని బట్టి, యవ్వన బలాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న రాజసాన్ని బట్టి ఏమీ చేయలేకపోయాడు. చేతగాక మండుచున్న పొదలో, చేతగాక గొర్రెలు కాసుకుంటున్నప్పుడు 40 సంవత్సరాల వయసులో ఏమీ చేయలేకపోయాడు. కానీ యవ్వన కాలం ముందు 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆయన ఏం చేయగలిగాడు అని అంటే, హల్లెలూయా, ఆయన ఆలోచనల నుంచి ఎప్పుడైతే దేవుడు ఆలోచనలోకి మండుచున్న పొదలో రాగలిగాడు, ఆయన చిత్తంలో నుంచి దేవుడి చిత్తంలోకి ఎప్పుడైతే మండుచున్న పొద దగ్గర రాగలిగాడో, ఎర్ర సముద్రాన్ని కూడా ఆరి నేలగా మార్చగలిగాడు. హల్లెలూయా. ఆయన ఆలోచనలో ఒక్కరిని మార్చలేకపోయాడు, ఆయన చిత్తములో ఒక్కరిని కదిలించలేకపోయాడు, ఆయన ఉద్దేశంతో ఒక్కరిని కూడా రక్షించలేకపోయాడు. కానీ దేవుడి చిత్తంలోకి వెళ్ళినప్పుడు, దేవుడు ఆలోచనలోకి వెళ్ళినప్పుడు 20 లక్షల మందిని ప్రతిరోజు కూడా పోషించాడండి, స్తోత్రం కలుగును గాక. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అమ్మ సంఘంలో భోజనాలంటే అవన్నీ మీరు పెట్టుకోవద్దాయి గారు, ఏడ చేస్తాం ఈ భోజనాలు, ఒక్కడు మాటిండు, ఒక్కడు కూరగాయలు కోయడు, ఒక్కడు ఏ పని చేయడు, ఒక్కడు 2 సామాన్లు లేడు. ఒక్క పూట పోబెట్టడానికే మనం కింద మీద పడుతుంటే ఎంతమంది అంటే వాళ్ళు 20 లక్షల మంది, స్తోత్రం కలుగును గాక. 20 లక్షల మంది పైబడే వాళ్ళందరినీ ప్రతిరోజు ఆకాశాన్ని తెరిచి పోషించాడంట, స్తోత్రం కలుగును గాక. ఆ డబ్బు వల్ల అయితే, ఆ ఫరో ఇచ్చిన డబ్బు వల్ల పోషించగలిగేవాడా? అధికారాన్ని బట్టి చేయగలిగేవాడా? దేవుణ్ణి బట్టి చేయగలిగాడు, స్తోత్రం కలుగును గాక. నీ ఆలోచన బట్టి నీ కుటుంబాన్ని పోషించుకోలేవు. నేను అనుకున్న పోయి ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండ్రా, నెలకు 10,000 15,000 వస్తే మంచి అప్పులు చిన్నగా తీర్చుకోవచ్చు అని నేను అనుకుంటుంటే, ఒక ఆయన మొన్న కాను కొట్టాడు 10,000. నేను అనుకున్నా, ఈ 10,000ని సంపాదించాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? నా తలంపులో నేను సంపాదన చేయాలి అని అంటే, దేవుడి చిత్తంలో పెద్ద పెద్ద మీటింగులు, మందిరాలు దేవుడి యొక్క చిత్తంలో నేను జరిగించాలి అని అంటే, నా సంపాదనతో నేను ఎంత చేయగలుగుతా? అవునండి, సతీష్ కుమార్ గారు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఏదో ఉద్యోగస్తుడు, నెలకు 30,000 40,000 50,000 వస్తాయి. ఆ 50,000తో ఆ మందిరం కట్టేవాడా? బెల్లంపల్లి అయ్య గారు ఉన్నారు, వాళ్ళ ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ అనంట, ఆ డబ్బులతో ఆయన ఆ మందిరం కట్టేవాడా? ఇక్కడ ఉందిగా మన పక్కన గంగినేని అయ్య గారు, ఆయన ఆస్తితో ఆ మందిరం కట్టగలిగేవాడా? చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. వాళ్ళ ఆలోచనతో కట్టింది కాదు అది, వాళ్ళు సంపాదించిన సంపాదనతో కట్టింది. నీ డబ్బుతో నువ్వేం పోషించుకుంటావమ్మా? నీ ఆలోచనతో నువ్వేం చేస్తావు? కూరగాయలు అమ్ముతావా? కూరగాయలు ఏం చేస్తావు? నీ ఆలోచనతో నీ కుటుంబాన్ని పోషించుకోలేవు, నీ ఆలోచనతో నీ కుటుంబాన్ని దరికి చేర్చలేవు, నీ ఆలోచనతో నీ కుటుంబానికి ఆశీర్వాదం నువ్వు తీసుకొని రాలేవు. మోషే ఎప్పుడైతే దేవుడి చిత్తంలోకి, దేవుడి ఆలోచనలోకి వెళ్ళగలిగాడో, ఎర్ర సముద్రాలు కూడా మోషే ముందు తల వంచాయి, స్తోత్రం కలుగును గాక. శత్రువులు కూడా ఆయన ఎదుటి తల వంచారు, స్తోత్రం కలుగును గాక. ఏనాడు కూడా అపజయం ఎరగకుండా బండలోంచి నీళ్లు తెప్పించగలిగాడు, ఆకాశాన్ని తెరిపించగలిగాడు, 20 లక్షల మందిని పోషించగలిగాడు, ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా. హల్లెలూయా. సముద్రాలు వచ్చినా ముందుకే పోయారు, యోర్దాను నదులు వచ్చినా ముందుకే పోయారు, ఎరికో గోడలు వచ్చినా ముందుకే పోయారు. కానీ ఏనాడని వెనకపోయారండి వాళ్ళు. మనం మాత్రం ఎన్నిసార్లు పెట్టుకుంటామో తీర్మానాలు, ఈ 2025లో అసలు మానకూడదు, ఏం మానకూడదంట, ఎన్ని పెట్టుకుంటాం, అవన్నీ కూడా ఏమైపోతున్నాయి, మళ్ళా వెనక్కి వెళ్ళిపో. కారణం ఏంటి చెప్పమంటారా? అది మన ఆలోచన అయి ఉన్నది. మనం ఓడిపోవడానికి కారణం మన తలంపులు అయి ఉన్నాయి. మనం నీరు గారడానికి, నిరాశలోకి పోవడానికి, దుఃఖపడటానికి కారణం మన ఆలోచన, మన చిత్తాలు. వివాహాలు అట్టే జరుగుతుంది మన చిత్త ప్రకారం. ఎవరి చిత్త ప్రకారం అంట? దేవుడి చిత్తం కాదు, మన చిత్త ప్రకారం జరుగుతున్న వివాహాలు మనమే నిర్ణయిస్తున్నాం. వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి,
వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటని మనం నిర్ణయించి మనం వివాహం చేసినప్పుడు చివరికి ఏమైపోతుంది? దుఃఖం, కన్నీరు, ఆవేదన. ఏంటిరా ఇదంటే దేవుడు తలంపుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే రూతు లాంటి వాళ్ళు వస్తారు, స్తోత్రం కలుగును గాక. రిబ్కా లాంటి వాళ్ళు వస్తారు, స్తోత్రం కలుగును గాక. యోసేపు లాంటి వాళ్ళు వస్తారు, స్తోత్రం కలుగును గాక. ఉద్యోగ విషయం కూడా దేవుడి చేతిలో పెట్టాలి. దేవ నా ఆలోచన కాదు నీ ఆలోచన. వ్యాపారాలైనా ఉద్యోగాలైనా ఏదైనా ఎవరి చేతిలో పెట్టాలంటే చెప్పండి? మన చేతిలో ఉన్నంత కాలము అది 5 రొట్టెలు 2 చేపలే. దేవుడి చేతిలోకి వెళ్ళినంత సేపు అది 12 గంపలుగా మార్చబడ్డాయి, స్తోత్రం కలుగును గాక. సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. సౌలు దేవుడి చేతిలోకి వెళ్ళినప్పుడు పౌలుగా మార్చబడి సంఘాలు కట్టాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, స్తోత్రం కలుగును గాక. పేతురు తన చిత్తంలో ఉన్నప్పుడు ఒక్క చేపన పడిందండి. తన ఆలోచన ప్రకారం వెళ్ళి వల వేస్తే, రాత్రంతా వల వేస్తే తన చిత్తంలో, తన ఆలోచనలో, తన ఉద్దేశంలో ఒక్క చేప కూడా వల్ల దేవుడు ఆలోచనలో లోతుగా తీసుకెళ్ళు. అప్పుడే వల పగిలిపోయేంత ఆశీర్వాదం వచ్చింది, స్తోత్రం కలుగునుగా. పక్కనున్న పడవలు కూడా ఏం చేయబడ్డాయంట? ఆయన వల నింపబట్టం కాదు, ఆయన పడవ నిండడం కాదు, దేవుడు ఆలోచనలకి వెళ్తే పక్కనున్న పడవలు కూడా నింపబడ్డాయండి, స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఇప్పుడు 2025లో నీ ఆలోచన ఉంటుందా? నీ తలంపు కావాలా? నీ ఉద్దేశం కావాలా? నువ్వు ఓడిపోతూనే ఉన్నావు. ఒక్కసారి దేవుడిలోకి రా, ఒక్కసారి దేవుడు ఆలోచనలోకి రా. ఆయన ఆలోచన ఎవరికి అందదండి సామాన్యంగా. మందిర విషయంలో కావచ్చు, నీ ఇంటి విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, దేవుడు ఆలోచన అసలు మనకు అందదండి, స్తోత్రం కలుగునుగా. చెప్పండి, నా విషయంలో కూడా నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని, అది ఎవరికి బట్టి? హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలో కనుక హాస్పిటల్కి వెళ్ళినట్టయితే, మన ఆలోచనలో కనుక మన మనుషుల మాట ఏంటంటే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళు. దేవుడు నడిపింపులో దేవుడి యొక్క అద్భుతాన్ని మనం చూడగలిగాం. హల్లెలూయా. మన ఆలోచనలో కనుక మనుషుల మాటని కనుక మనం అడిగేసినట్టయితే ఎప్పుడో ఈ పాటికల మట్టిలో కలిసేవాళ్ళం. కానీ దేవుడు ప్రణాళిక ఎంత అత్యున్నతంగా మన ఆలోచనలు దాటించుకొని ఆయన ఆలోచనలు వచ్చి చచ్చిపోయేవాళ్ళు మనల్ని ఎన్నోసార్లు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనతో వెళ్ళి మనం శోధనలు తెచ్చుకొని, మన తలంపులో వెళ్ళి మనం బాధలు కన్నీరు తెచ్చుకున్నప్పుడు ఆయన మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన మన మధ్యలోకి వచ్చి మన ఆలోచన పక్కన పెట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనల్ని బతికించాడండి, స్తోత్రం కలుగునుగా. మళ్ళీ చెప్తున్నా, సైతాను చిత్తం మనం కూలిపోవాలని, సైతాను ఆలోచన మన కుటుంబం బాగూడదని, వాడి ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు. దేవుడి యొక్క ఉన్నతమైన ఆలోచనలోకి మనం వెళ్ళగలగాలి. మన ఆలోచన ఏంటి చెప్పంటారా? నేను ఎప్పుడు పోతే బాగుండో. నీ ఆలోచన ఏంది? నా ప్రాణం ఎప్పుడు పోతూ, దేవా నా ప్రాణం ఎప్పుడు తీసుకుంటూ, ఎప్పుడు దావచ్చిందో నాకు. ఇది మన ఆలోచన. దేవుడి ఆలోచన ఏంటి? నువ్వు నిండించి ఫలించి అభివృద్ధి చెంది దేవుడు నామాన్ని నీ పిల్లల ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడికి మహిమ తీసుకొని రావాలి. హల్లెలూయా. సైతాను గడ ఆలోచన ఏంది? మన కుటుంబాన్ని చూసి నవ్వాలి, నలుగురు హేళన చేయాలి. అరే వాళ్ళ పిల్లగాళ్ళు ఎట్లున్నారా, వాళ్ళు ఎట్లున్నారా, వాళ్ళ జీవితం ఎట్లుందా అని చెప్పి నలుగురు చూసి మనల్ని నవ్వాలి. నలుగురు చూసి మనల్ని నవ్వడం సైతాను గడికి ఇష్టం. కానీ దేవుడు అంటాడు, నా పిల్లల్ని నేను ఆశీర్వదిస్తా, యోబు గారు లాగా, స్తోత్రం కలుగునుగాక. సైతాను గడ ఏం చేసిండండి? యోబు అనుకున్నాడు, నా పిల్లలు అని. ఆయన ఆలోచనలో ఉన్నంతకాలం ఓడిపోయాడు. కానీ దేవుడు ఆలోచనలోకి వచ్చాడు. ఎప్పుడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, అప్పుడు వచ్చాడు దేవుడు ఆలోచనలోకి. వచ్చినప్పుడు 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సైతాన్ ఆలోచనలోకి వెళ్ళమాకండి. మన ఆలోచన ఒకటే, చివరికి ఒకటి మాట చెప్పిస్తే ఏంటంటే, ఆలోచన ఆగిపోద్ది ఒకరోజు. సైతాన్ గడ ఆలోచన కూడా ఆగిపోద్ది ఒకరోజు. సైతాన్ గడ ఉరుకులు పెట్టిస్తాడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఉరుకులు పెట్టేస్తాడు. కానీ వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో కానీ ఉరుకులు పెట్టిస్తాడు పద్దాకల. కానీ దేవుడు ఏం చేస్తాడు? మెల్లని స్వరంతో మాట్లాడతాడంట, స్తోత్రం కలుగునుగా. అసలు నువ్వేం చేస్తావు? దేవుడు చూస్తూ ఉంటాడు. నా బిడ్డ ఏంటి? ఇప్పుడు చంటి బిడ్డ ఉందండి, 6 నెలలు 7 నెలలు అప్పుడప్పుడు అడుగులేస్తున్న బిడ్డ ఉంటుంది. మనం చేతులు వదిలిపెట్టి ఏం చేస్తాం? బిడ్డని నడిచిద్దా? టెస్ట్ చేస్తాం. ఇలా పట్టుకొని, చేతులు పట్టుకొని ఇలాగ ఒక్కొక్క అడుగు వేసుకుంటా వదిలేస్తాం చేతులు. ఎందుకు వదిలేస్తాం? ఇప్పుడు ఆ పిల్ల అనుకుంటుంది, మా అమ్మే ఎంత తెంగరది, నన్ను వదిలేసింది, నీ పడిపోతే పడిపోవాలన్నా మనం చేతులు వదిలేసింది? చెప్పండి, దేనికి? నిన్ను కూడా ఒక్కసారి దేవుడు వదిలేస్తాడు. దేనికి?
బొక్కబోర్లు పట్టానిక? బొక్కబోర్లు పడి చచ్చా నేను అని అనడానిక? కాదండి. పడిపోతుంటే పట్టుకునే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన ఆలోచన పక్కన పెట్టాలి. మన ఆలోచన ఆగిపోద్ది, సైతాను కూడా ఆలోచన ఆగిపోద్ది. దేవుడు పక్కనే ఉండి చేస్తాడు. ఏంటి అని అంటే చూస్తాడు పక్కనే ఉండి. ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు, పడిపోతారా, నిలబడతారా, నడుస్తారా అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆయన చేతుల్లోకి మనం పడుతుంటే మనం చేస్తాం, పిల్లగాళ్ళని చేతులు పట్టుకుంటాం. వాడు ఇలాగే వచ్చి ఏం చేస్తాడు వాడు పిల్లడు? మనం పట్టుకుంటాం. దేవుణ్ణి కూడా మనం అలా పట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి చివరిగా నీ తలంపులు కొట్టివేసుకుని 2025కి వస్తుంటే, దేవా ఈ 2024 వరకు నేను చేసింది ఏది కూడా నా కుటుంబానికి మేలు చేయలేదేమో, నీలోకి నేను వచ్చి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగా. నీ ఆలోచన అందుకొని నేను ప్రార్థన చేయాలి, నీ తలంపును అందుకొని ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం ఒకసారి. దేవా అడుగుతారా? దేవా నా తలంపులు కాదు, చెప్పండి గుండెల మీద చేసుకుని, దేవా నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నా ఆలోచనతో ఎన్నో వందల ప్రార్థనలు చేశాను నా పిల్లల కోసం, ఊర్లో వాళ్ళ కోసం చేశాం ప్రార్థనలు, సంఘం కోసం చేశాం ప్రార్థనలు. ఒక్కటి కూడా నెరవేర్చబడట్లా. సంవత్సరాలు డొర్లిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి, కానీ నా పిల్లల జీవితాల్లో మార్పు రాలా, సంఘంలో మార్పు రాలా, గ్రామంలో మార్పు రాలా. ఎందుకంటే అది నా ఆలోచనేమో. చెప్పండి గుండెల మీద చేసుకుని, దేవా నా ఆలోచన నాలో ఉంటే ఫలించనయ్యా. పండు తినద్దన్నది దేవుడు ఆలోచన అయితే పండు తినమని మనిషి ఆలోచన, సైతాన్ ఆలోచన. ఒక్క క్షణం ఆగినట్టయితే ఏదేనులో నిత్యజీవం వచ్చేదే వాళ్ళకి మనకి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు మనం కూడా వివాహాల్లో, హాస్పిటల్కి వెళ్ళే విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, చదువు విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నాం. చాలా సందర్భాల్లో చివరికి కన్నీరు మనమే తెచ్చుకుంటున్నాం. ఒకసారి గుండెల మీద చేసుకుని, దేవా మనుషుల ఆలోచనలో నుంచి వచ్చిన వాడు సౌలై ఉన్నాడు, నీ ఆలోచనలో వచ్చిన వాడు దావీదై ఉన్నాడు. నీ ఆలోచన నుంచి వచ్చిన వాడు ఎన్నడూ కూడా ఓటమి పొందలేదయ్యా, ఎన్నడూ కూడా శత్రువుడి చేతిలో ఓడిపోలేదయ్యా, విజయమే కానీ అపజయం ఎరగలేదయ్యా. మోషే కూడా ఆయన ఆలోచనలో ఉన్నంత కాలం ఓడిపోయాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయాడు. కానీ నీ అధికారంలోకి వచ్చినప్పుడు, నీ ఆలోచనలోకి వచ్చినప్పుడు సముద్రాలు కూడా ఆయన ముందు తల ఉంచాయి, ఆకాశాలు కూడా ఆయన ముందు తల ఉంచాయి. ఆయన చేతి కర్ర దగ్గరికి నువ్వు బండగా మారి నీరునిచ్చావయ్యా. హల్లెలూయా. ఆయన కొట్టే కర్రకి అయ్యా నువ్వు రాయిగా బండగా మారావయ్యా. ఎంత గొప్ప ధన్యత నీ చేతులకు వచ్చినప్పుడు, ఎంత గొప్ప ధన్యత దావీదు నీ చేతులకు వచ్చినప్పుడు. చెప్తారా? ఎస్తేరు నీ చేతిలో ఉన్నప్పుడు మహారాణిగా మార్చబడింది. చెప్పండి చివరిగా, దేవా నా పిల్లల కోసం నా ఆలోచన కాదు నీ ఆలోచన అయి ఉండాలా, నా కుటుంబం కోసం నా ఆలోచన కాదు నీ ఆలోచన అయి ఉండాలా, మా కుటుంబంలో శుభకార్యాల కోసం నా ఆలోచన కాదు నీ ఆలోచన అయి ఉండాలా, నీ తలంపై ఉండాలా, నీ ఉద్దేశమై ఉండాలా. నా అన్నీ ఓడిపోయాం. చెప్పండి ఒకసారి, యేసయ్యా నా అన్నీ ఓడిపోయాం, నా అన్నీ కూడా కన్నీరు గార్చాం, నా అన్నీ కూడా నీరు గారిపోయి నీ నిరాశలోకి పోయాం. కానీ నువ్వు నాకు ఆనందం ఇచ్చావు తండ్రి. చెప్పండి ఒకసారి చివరికి, యేసయ్యా నీ వలన నేను సాక్ష్యాన్ని పొందుకున్నా, నీ వలన నేను ఎన్నో సాక్ష్యాలను పొందుకున్నా, నన్ను బట్టి నేను ఎన్నో సాక్ష్యాలు కోల్పోయా. నా క్రియలను బట్టి, నా ప్రార్థనలను బట్టి, నా ఆలోచనలను బట్టి, నా కోరికలను బట్టి, నా ఇష్టాలను బట్టి, నా ఉద్దేశాలను బట్టి, నా చిత్తాన్ని బట్టి, నా సంకల్పాన్ని బట్టి ఎన్నోసార్లు నా సాక్ష్యాన్ని కోల్పోయా. కానీ నాకు సాక్ష్యం ఇచ్చిన వాడివి నీవే, నన్ను బ్రతికించిన వాడివి నీవే, ఈరోజు జీవాన్ని ఇచ్చిన వాడివి నీవే ఉన్నావు తండ్రి. అయ్యా మీరే సహాయం ఉన్న దయచేయండి. ప్రార్థన చేస్తుండగా యాక్సిడెంట్లు, అకాల మరణాలు, ఆత్మహత్యలు కొట్టివేయబడును గాక, స్వస్థతలు శీఘ్రంగా జరుగును గాక, మంచం మీద ఉన్నవారు లేవనెత్తబడుదురు గాక, శుభకార్యములు జరుగును గాక, వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించబడును గాక, విడిపోయిన కుటుంబాలు, అనాథలుగా ఉన్న పిల్లల జీవితాలు అద్భుతాలు జరుగును గాక. అయ్యా మీరు కృప చూపించి సహాయమునికి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకుని విడిచిన వాటి మరిచిన వాటి ఐక్యించిన ప్రతి కుటుంబం నుంచే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనల్ని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక కరుణ, సహవాసము, సహాయము, సమాధానం చేరొచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రార్థన అంశాలకి, చెప్పబడిన వాక్యానికి, ఇదిగో సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులకి, కడుతున్న మందిరానికి, గ్రామానికి, సకల పరిశుద్ధులకి సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుడు మీ అందరిని దీవించును గాక.